ఎలాగైతే బిడ్డల కోసం ఆస్తి పెడతారో ఈ దేవుని ఆస్తులన్నీ ఆ రోజుల్లో పెద్దవాళ్ళు పెట్టారు. సో దీన్ని కాపాడుకోవడం ఒక బాధ్యత వక్ఫ్ బోర్డుదే కాదు, ప్రతి ప్రజలు దేవుని ఆస్తులు, దాన్ని కాపాడుకోవడానికి ముందుండాలి. అలాగనే దాన్ని ఉపయోగించి సమాజానికి ఉపయోగపడి ఉండాలి. రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఆ రెవెన్యూ పేద బిడ్డల కోసం చదువులకు వాడాలి, పేదవాళ్ళ కోసం వృత్తి నైపుణ్యం కోసం వాడాలి, వితంతులు ఉంటే వాడాలి, ఇన్స్టిట్యూషన్స్కి వాడాలి. రెవెన్యూ జనరేట్ అయితే చెప్తారు కదా, పిండి ఉంటే ఎన్ని రొట్టెనా చేయొచ్చు, అసలు పిండే లేకుండా చేస్తే ఎట్టా? కాబట్టి రాష్ట్రంలో ఉండే అన్ని వక్ఫ్ ఆస్తుల్ని రెవెన్యూ జనరేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. చాలామంది లీజ్కి ఇస్తున్నామంటే అమ్మేస్తున్నారా అంటారు. కొంతమందికి అలవాటు ఇవన్నీ, కొంతమంది క్రిటిక్స్ ఉన్నారు, తెలిసి తెలియకుండా చేస్తుంటారు. దయచేసి అందరూ, ఇది రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూ. ఎక్కడెక్కడైతే వక్ఫ్ భూములు ఆక్రమణలు లేవో అవి అన్నీ కానీ తొందరగా పబ్లిష్ చేస్తాము. ఎవరికైతే ఇది ముస్లిమ్స్కి అనే కాదు, మళ్ళా చెప్తున్నా, రెవెన్యూ జనరేషన్ చేసే దగ్గర ముస్లిమ్స్కి అనే కాదు, ఎవరికైతే ఆ యొక్క క్యాలిబర్ ఉంటుందో వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టాలి. ఆ ఇండస్ట్రీ పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తాం. వచ్చిన రెవెన్యూ ప్రతి పైసా ఈ ముస్లిం సమాజం పైన, పేదవాళ్ల పైన, విద్యార్థుల పైన వాడతాం, ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ వాడతాం. కాబట్టి అందరూ బ్రాడ్ మైండ్తో ఇటువంటి ఆలోచనలు, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎవరో ఒక ప్రాపర్టీ కమర్షియల్కి పోతే అందరు గొడవపడి ఆపేశారు. ఇప్పుడు 6 సంవత్సరాలు అది అసెట్ వచ్చి ఉండేది, అసెట్ పోయింది. ఇప్పుడు దాకా రూపాయి రెంట్ లేదు, దాంట్లో పాములు పుట్టలు ఉన్నాయి. ఇప్పుడు బ్రాడ్గా ఆలోచించాలి. ఇంకా ప్రజల్లో కానీ చైతన్యం వచ్చింది. ఇంకా ఎవరు వక్ఫ్ భూముల్ని ఆక్రమణ చేసుకోలేరు, అయిపోయింది ఆ కథ. అందరికి ఈరోజు ప్రతి ఒక్కడికి ఆలోచన వచ్చింది, ఇది మా దేవుడు భూమి. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంక నుంచి ఆక్రమణలు జరగవు, ఇంక నుంచి ఆ మోసాలు జరగవు. ప్రజలందరూ కానీ దీన్ని మనది, దేవుని ఆస్తి అనే ఒక ఆ శాంక్టిటీతో దీన్ని చూడాలని కానీ తెలియజేస్తుంది. అర్కా ఐ హాస్పిటల్ గత 25 సంవత్సరాలుగా మీ అందరి ఆదరాభిమానాలతో నెల్లూరు పరిసర ప్రాంతాలలో అత్యున్నత కంటి వైద్యానికి నిర్వచనంగా నిలిచిన డాక్టర్ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఎస్సిఎస్ యుఎస్జీ గారు ఇప్పుడు పొగతోటలోని తన సొంత భవనంలో ప్రపంచ స్థాయి అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ మరియు అన్ని ఆధునిక వసతులతో అధునాతనంగా నిర్మించిన అర్కా ఐ హాస్పిటల్ నందు పూర్తి స్థాయి కంటి సేవలు ప్రారంభించారు. అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఎస్సిఎస్ యుఎస్జీ 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు.